ఇంటరప్టెడ్ ఎగ్జిబిషన్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఇంటరప్టెడ్ ఎగ్జిబిషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే థ్రెడ్ యొక్క క్లాస్ ని యూజ్ చేస్తున్నామో, థ్రెడ్ అని యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఇక్కడ వరకు ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నామని మీరు ఆల్రెడీ చూసారు. సో ఇక్కడ ఏంటంటే థ్రెడ్ అని ఒక క్లాస్ తీసుకొని థ్రెడ్ క్లాస్ స్లీప్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అని అంటే జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ కాబట్టి దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. థ్రెడ్ డాట్ అందులో ఉన్న డిఫాల్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో స్లీప్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ స్లీప్ అనే మెథడ్స్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ మీరు మిల్లీ సెకండ్స్ అనేవి పాజ్ చేయాలి. అంటే ఎన్ని మిల్లీ సెకండ్స్ అయితే పాజ్ చేస్తారో దాన్ని బట్టి మీకు అవుట్పుట్ అంటే నెక్స్ట్ దాని తర్వాత రాసే కాల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అని రాస్తున్నారు అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అని రాస్తే నా స్క్రీన్ విజిబుల్ అవుతుందా మీకు? ఇక్కడ మీరు ఎన్నైతే డైరెక్ట్ గా మీరు నెంబర్ అయినా పాస్ చేయండి, లేకపోతే ఆ మెథడ్ ని కాల్ చేసినప్పుడు డైనమిక్ గా మీరు వాల్యూస్ పాస్ చేసుకోండి. సో డైనమిక్ గా వాల్యూస్ పాస్ చేయడం కోసం నేను పైన ఒక మెథడ్ డిక్లేర్ చేసి ఇక్కడ నుంచి ఆర్గ్యుమెంట్ ఒకటి పాస్ చేస్తాను. ఓకే, సో ఈ స్లీప్ అనే మెథడ్ ఏదైతే తీసుకుంటున్నామో దీని తర్వాత రాసే స్టేట్మెంట్స్ లేకపోతే దాని తర్వాత రాసే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఏమవుతున్నాయంటే కంపల్సరీగా ఆ 10 minutes డిలే అంటే 10 milli-seconds డిలే అయ్యి మనకు డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 milli-seconds ఇస్తున్నారు, 20 milli-seconds డిలే అయ్యి తర్వాత మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఒకసారి మీకు ఇక్కడ థ్రెడ్ స్లీప్ ఎగ్జాంపుల్ అంటే థ్రెడ్ రిలేటెడ్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు మీకు ఈ ఇంటరప్టెడ్ ఎగ్జిబిషన్ అనేది వస్తుంది. సో ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటరప్టెడ్ ఎగ్జిబిషన్ అన్హ్యాండిల్డ్ టైప్ ఇంటరప్టెడ్ ఎగ్జిబిషన్. సో థ్రెడ్ ని యూజ్ చేసినప్పుడు మీకు ఆ ఎగ్జిబిషన్ అనేది వస్తుంది. సో మీరు ఐదర్ ట్రై క్యాచ్ ని ఇక్కడ యూజ్ చేసుకోండి, ట్రై క్లిక్ చేసిన వస్తుంది, లేకపోతే ఇక్కడ యాడ్ సరౌండ్ విత్ ట్రై క్యాచ్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, కొద్దిసేపు ఆగిన తర్వాత ఈ థ్రెడ్ లో ఉన్న వాల్యూ అనేది వస్తుంది. అంటే ఈ థ్రెడ్ స్లీప్ అనే టెక్స్ట్ మనకి ఎప్పుడు డిస్ప్లే అవుతుంది అంటే ఒక 10 milli-seconds ఆగిన తర్వాత మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో అవుట్పుట్ అనేది మనకు కొద్దిగా లేట్ గా వస్తుంది. సో మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంది అని అనుకుంటే ఆ థ్రెడ్ కంటే ముందు ఒక స్టేట్మెంట్ రాసి థ్రెడ్ స్లీప్ ఫస్ట్ స్టేట్మెంట్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్ గా రన్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మెయిన్ మెథడ్ ఏ క్లాస్ అయితే ప్రజెంట్ ఓపెన్ చేసిందో ఆ క్లాస్ రన్ అయిపోతుంది. ఓకే, థ్రెడ్ స్లీప్ ఫస్ట్ డైరెక్ట్ గా వచ్చేసింది. సో ఆ 10 milli-seconds టైం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అనేటివి వస్తాయి. సో ఈ మెథడ్స్ మీరు ఎందుకు యూజ్ చేయొచ్చు, ఎప్పుడైతే మీరు కొద్దిసేపు ఆపి సో అప్పుడు ఇంకో మెథడ్స్ ఏమైనా రన్ చేయాలనుకున్న సిచ్యువేషన్స్ లో మీరు ఈ థ్రెడ్ స్లీప్ అనే మెథడ్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే థ్రెడ్ క్లాస్ ని యూజ్ చేసి మీరు ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడు మీకు ఇంటరప్టెడ్ ఎగ్జిబిషన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇంటరప్టెడ్ ఎగ్జిబిషన్ అర్థమైందా? నెక్స్ట్ నో సచ్ ఏ ఫైల్ లేదని ఎప్పుడు వస్తుంది? సో మనం ఆల్రెడీ ఫైల్స్ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా రాసాం. సో అది కూడా మీకు కవర్ అయిపోయింది. నో సచ్ ఏ మెథడ్ అని ఎప్పుడు వస్తుంది? సో మెథడ్ ఎప్పుడైతే లేదో అప్పుడు మనకు అది వస్తుంది. సో నెక్స్ట్ నెంబర్ ఫార్మాట్ ఎగ్జిబిషన్. ఓకే, సో నెంబర్ ఫార్మాట్ ఎగ్జిబిషన్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు మీకు అంటే నెంబర్ ఫార్మాట్ ఎగ్జిబిషన్ ఎప్పుడు వస్తుందని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్పుట్ నుంచి ఇక్కడ ఎగ్జాంపుల్ నెంబర్ ఫార్మాట్. ఓకే, సో నెంబర్ ఫార్మాట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మెయిన్ మెథడ్ కావాలంటే మనకు మెయిన్ కంట్రోల్ స్పేస్ కొడితే ఆటోమేటిక్ గా మెయిన్ మెథడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మెయిన్ అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ కొడితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం నెంబర్ ఫార్మాట్ ఎగ్జిబిషన్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్పుట్ నుంచి కొన్ని వాల్యూస్ అనేది తీసుకుంటున్నారు. ఓకే, క్లాస్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఆ క్లాస్ తీసుకుంటున్నప్పుడు ఇన్పుట్ నుంచి కొన్ని వాల్యూస్ అనేది పాస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కానర్ క్లాస్ ని యూజ్ చేసి తీసుకుంటున్నాం అనుకోండి. స్కానర్ సి ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుంది మనకు? సో స్కానర్ అనే క్లాస్ ఇంపోర్ట్ అవ్వలేదు. స్కానర్ అనే క్లాస్ ఎక్కడ ఉంది? అది java.util ప్యాకేజ్ లో ఉంది. సో java.util ప్యాకేజ్ లో ఉన్న స్కానర్ ని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే పైన ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే,
ఇలా ఇంపోర్ట్ అవ్వాలి క్లాస్ అనేది జావా డాట్ ఈటిల్ డాట్ స్కానర్. స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు పాస్ చేయవలసిన పారామీటర్స్ వచ్చేసి సిస్టమ్ డాట్ ఇన్ అనే పారామీటర్ ని పాస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ మీరు తీసుకునే వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రింగ్ డేటా టైప్ ని యూజ్ చేస్తున్నారు. స్ట్రింగ్ డేటా టైప్ మనకు కావాలని అంటే సో ఫస్ట్ నేను సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లో ఇక్కడ వాల్యూ అనేది ఇస్తాను. ఎంటర్ స్ట్రింగ్ వాల్యూ ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఎస్సీ డాట్ మనం ఇన్పుట్ నుంచి స్ట్రింగ్స్ ని గెట్ చేసుకోవాలంటే ఏ మెథడ్ యూజ్ చేసుకోవాలి? నెక్స్ట్ లైన్. ఓకే, సో మనకు స్ట్రింగ్ కావాలంటే యూజ్ చేసుకోవాల్సిన మెథడ్ నెక్స్ట్ లైన్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. ఓకే, వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ ని నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ అడిషన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ లో ఇంకొక వేరియబుల్ తీసుకొని ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇన్పుట్ నుంచి ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వచ్చిన వాల్యూని ఇక్కడ అడిషన్ చేస్తాను. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఓకే, నెక్స్ట్ లైన్ కి వేరియబుల్ యొక్క నేమ్ ఏమి ఇవ్వలేదు కదా, సో డైరెక్ట్ గా ఇంటూ బి అని ఇస్తాను. ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ లైన్. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వేరియబుల్ స్ట్రింగ్ వేరియబుల్ ని ఇంటీజర్ కి కన్వర్ట్ చేస్తున్నప్పుడు సో అలాంటి టైంలో మీకు ఇది ఓకే, సో ఇక్కడ కూడా చూడండి స్ట్రింగ్ మిస్ మ్యాచ్ స్ట్రింగ్ డేటా టైప్ కి తీసుకున్నాం. ఎందుకు ఇక్కడ మనం ఇచ్చింది నెక్స్ట్ లైన్ అనేది ఏంటి స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బి అని ఇస్తాం. ఇక్కడ మనకు ఆ తేడా అనేది చూపెడుతుంది స్ట్రింగ్ అనేది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్ టైం ఒకవేళ చేసిన ప్రోగ్రామ్ రన్ చేసిన ఓకే, సో బిలో ఇలా రాసిన మీకు ముందే అన్ని కంపైలేషన్ ఎర్రర్ చూపెడుతుంది. కంపైలేషన్ ఎర్రర్ కాకుండా మనకు నెంబర్ ఫార్మాట్ ఎగ్జెప్షన్స్ రన్ టైంలో కూడా వస్తుంది. ఎప్పుడు అని అంటే సో ఇక్కడ మీరు ఇన్పుట్ నుంచి ఎలా తీసుకుంటున్నారు, ఇలా కాకుండా స్కానర్ నుంచి కాకుండా స్కానర్ నుంచి మనం ఆల్రెడీ డిఫైన్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆ ప్రాబ్లం వస్తుంది. ఈ నెక్స్ట్ లైన్ అనే మెథడ్ ఒకవేళ మీరు డైరెక్ట్ యూజ్ చేసినా అది కూడా స్ట్రింగ్ అని మనకు తెలిసిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ముందే కంపైలర్ అనేది మనకు మిస్టేక్ ఇస్తుంది. ఓకే, సో కంపైలర్ కూడా ముందే మనకు సజెషన్ చేస్తుంది దాన్ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసుకోండి అని చెప్పేసి. ఇలా కాకుండా మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి వాల్యూస్ ని పాస్ చేసినప్పుడు మెయిన్ మెథడ్ కి డైనమిక్ గా పాస్ చేసినప్పుడు స్కానర్ మెథడ్ కాకుండా డైరెక్ట్ గా మీరు ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్ లూప్ ని యూజ్ చేసి వాల్యూస్ అన్ని తీసుకుని లేకపోతే ఒక ఫర్ ఈచ్ లూప్ ని యూజ్ చేసుకొని తీసుకుంటున్నారు అనుకోండి. సో
ఓకే, మీకు ఆల్రెడీ ఇంతకు ముందు పార్ట్స్ ఇంటూ అనే ఒక మెథడ్ యూజ్ చేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెంబర్ ఫార్మేట్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కమాండ్ ప్రాంప్ట్ నుంచి మనం వాల్యూస్ ఎంటర్ చేసినప్పుడు, సో మనకు ఏ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో స్కానర్ ఇన్పుట్ మీరు తీసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో స్కానర్ ఇన్పుట్ నుంచి మీరు తీసుకున్నప్పుడు నార్మల్ స్ట్రింగ్ నుంచి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ వాల్యూని మీరు ఇంటీజర్ కి కన్వర్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బి అనే వాల్యూ స్ట్రింగ్ వాల్యూ. సో ఆ స్ట్రింగ్ వాల్యూని ఏకి అసైన్ చేస్తున్నారు. అది కూడా ఏంటంటే కన్వర్ట్ చేసి. ఎలా కన్వర్ట్ చేస్తున్నారు? ఇంటీజర్ అనే మెథడ్ యూజ్ చేసి ఇంటీజర్ డాట్ పార్ట్స్ ఇంటూ అనే మెథడ్ యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు స్ట్రింగ్ ని పాస్ చేయాలి. స్ట్రింగ్ ఇక్కడ మన యొక్క వేరియబుల్ యొక్క నేమ్ మనం ఇచ్చింది బి కాబట్టి బి యొక్క నేమ్ ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఇన్పుట్ నుంచి యూజర్ ఏమి ఇస్తాడనే తెలియదు. సో ఇంతకు ముందు ఏంటి మనం డైరెక్ట్ గా నెంబర్స్ అవి ఇస్తున్నాం కాబట్టి అలా వచ్చింది. సో ఇలా మనం ఎప్పుడైతే పార్ట్స్ ఇంటూ అంటే ఇంటీజర్ నుంచి స్ట్రింగ్ డేటా టైప్ నుంచి ఇంటీజర్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకు డిస్ప్లే అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సేవ్ రన్నింగ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ వాల్యూని ఎంటర్ చేయమని చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను 78 అని ఎంటర్ చేశాను. ఓకే, సో ఆ ఎంటర్ అనేది వాల్యూ కరెక్ట్ ప్రాబ్లం ఏం లేకుండా వచ్చింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ నెంబర్స్ కాకుండా టెక్స్ట్ టైప్ చేస్తాను. సో టెక్స్ట్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో అప్పుడు ఏమవుతుంది, అది నెంబర్స్ అయితే కన్వర్ట్ చేస్తుంది. అదే మీరు ఎప్పుడైతే ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నారో ఇన్పుట్ నుంచి, ఆ ఇన్పుట్ నుంచి టెక్స్ట్ ఇచ్చినప్పుడు అది నెంబర్ ఫార్మేట్ ఎగ్జెప్షన్ ఇస్తుంది. అంటే మీరు ఎక్కడ నల్ వాల్యూస్ పాస్ చేసినా లేకపోతే ఏదైనా టెక్స్ట్ పాస్ చేసినా అప్పుడు ఆటోమేటిక్ అది నెంబర్స్ అయితే కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ నెంబర్ ఇచ్చినా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు 20, 30 అలా నెంబర్ ఏదైతే ఇస్తున్నారో అది ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నెంబర్ ఏదో ఇచ్చారు, సో ఆ నెంబర్ అయితే కన్వర్ట్ చేసేస్తుంది, ప్రాబ్లం లేదు. సో దాన్ని కూడా మీకు ఏం కన్వర్ట్ అవుతుందా లేదని ప్రింట్ చేయాలని అనుకుంటే సో ప్రింట్ అయింది, తెలిసిపోతుంది. వేరియబుల్ యొక్క నేమ్ ఏ, సేవ్ రన్. ఇది కన్వర్ట్ అవుతుందా నెంబర్ ఫార్మాట్ ఎగ్జిబిషన్ వస్తుంది? నెంబర్ ఫార్మాట్, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లో నేను జే అనే క్యారెక్టర్ టైప్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ నెంబర్స్ మాత్రమే టైప్ చేస్తాం. ఓకే, సో ఏదైతే టైప్ అయిందో ఆ వాల్యూ అనేది మనకు అక్కడ వచ్చేసింది. మనం ఏదైతే ఇన్పుట్ నుంచి ఇచ్చామో ఆ వాల్యూ. సో వీటిని మనం స్టాప్ అవుతుంది, అక్కడ ప్రోగ్రామ్ స్టాప్ అవ్వకుండా మనం హ్యాండిల్ చేయాలంటే మళ్ళీ వాటికి ట్రై క్యాచ్ యూజ్ చేసి మళ్ళీ మనం మెన్షన్ చేసి రెస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ అయ్యేలాగా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇది నెంబర్ ఫార్మాట్ ఎగ్జెప్షన్. నెక్స్ట్ వన్ స్ట్రింగ్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్. స్ట్రింగ్ అవుట్ ఆఫ్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్ ఎప్పుడు వస్తుంది మనకు? అరేలో ఉన్న ఇండెక్సెస్ మనం ఎప్పుడైతే తీసుకుంటున్నాం సేమ్ అలానే ఇక్కడ కూడా ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక స్ట్రింగ్ వేరియబుల్ స్ట్రింగ్ యొక్క లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవునా, స్ట్రింగ్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ పొజిషన్ లో ఉన్న వాల్యూ ఏంటో మీరు తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్ట్రింగ్ ఎంటర్ చేసాం. ఓకే, సో ఈ స్ట్రింగ్ ఎంటర్ చేసినప్పుడు ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ లో ఏం వాల్యూ ఉంది సో అనేది మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ కూడా ఇండెక్స్ అనేది 0 నుంచి వస్తుంది. అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఇప్పుడు 8 అనేది ఏ పొజిషన్ లో ఉందో మనం తెలుసుకోవచ్చు ఇండెక్స్ ఆఫ్ అని యూజ్ చేసి. అలానే మన పర్టికులర్ ఇండెక్స్ ని పాజ్ చేసి ఆ స్ట్రింగ్ ఎక్కడ ఉంది అంటే ఆ క్యారెక్టర్ ఏముందో కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రింగ్ యొక్క లెంత్ క్యాలిక్యులేషన్ చేయాలనుకోండి. ఎలా క్యాలిక్యులేషన్ చేస్తున్నాం? ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే ఎంటర్ చేసామో దాని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనంటే లెంత్ అనే మెథడ్ ని యూజ్ చేసుకుంటాం. సరే, అది ఇంటీజర్ కదా, స్ట్రింగ్ బి. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లోపల ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చారు, దాన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క సబ్ స్ట్రింగ్ అంటే ఎక్కడుందో ఇప్పుడు పర్టికులర్ పొజిషన్ లో ఏది ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం సబ్ స్ట్రింగ్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ దాని యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఈ డాట్ లెంత్ బి డాట్ లెంత్. ఓకే, సో ఈ లెంత్ అనే మెథడ్ ని మనం యూజ్ చేసినప్పుడు అరే యొక్క స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇంక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే దాని యొక్క లెంత్ ఏంటి అనేది మనకి ఇక్కడ వచ్చేసింది 11 అనేది దాని యొక్క లెంత్. సో మధ్యలో ఇక్కడ నేను క్యారెక్టర్స్ కానీ లేకపోతే ఇంటీజర్ రేంజ్ కంటే ఎక్కువ రాసినప్పుడు మనకు ఆ టెక్స్ట్ కిందకి తీసుకొని మనకు అలా డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ 11 అనేది దాని యొక్క లెంత్. ఓకే, సో ఆ లెంత్ కాకుండా ఇచ్చిన దానికంటే హైయెస్ట్ మనం ఎప్పుడైతే ట్రై చేస్తున్నామో ఇప్పుడు సబ్ స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్ట్రింగ్ లో ఏదైతే ఉందో ఆ పర్టికులర్ స్ట్రింగ్ లో ఉన్న సబ్ స్ట్రింగ్ మెథడ్ ని మనం యూజ్ చేసి ఇక్కడ జస్ట్ మనం పొజిషన్ మెన్షన్ చేయాలి. సో మనకి ఇప్పుడు ఎంత వచ్చింది 11 అనేది దాని యొక్క పొజిషన్. నేను 11 కాకుండా వేరే ఇండెక్స్ ఇస్తాను. ఇక్కడ కూడా ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అప్ టు 11 12 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11 అంటే లాస్ట్ వాల్యూ. ఇప్పుడు అంటే ఇక్కడ మనం ఏవైతే ఇచ్చామో ఇచ్చిన వాటిలో మనకు టోటల్ 11 నెంబర్స్ వచ్చాయి. సో ఇందులో పర్టికులర్ గా ఏ పొజిషన్ లో ఏముంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 12 అని ఇచ్చామనుకో, ఓకే, సో ఏమవుతుంది మనం ఇవ్వాల్సిన లెంత్ కంటే కూడా ఎక్కువ ఇచ్చినట్టు. సో ఎప్పుడైతే మనం అలా ఎక్కువ ఇస్తున్నామో మనకు స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్. ఓకే, బిగిన్ విత్ 12 అండ్ ఎండ్ విత్ 11. సో అంటే మనం మీరు ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏమో 12, బట్ అక్కడ కావాల్సింది ఏంటంటే దాని యొక్క లెంత్ ఎంత వచ్చింది అనేది కూడా అక్కడ మెన్షన్ చేస్తుంది. ఓకే, సో ఎండ్ విత్ 11 దాని యొక్క లెంత్ కూడా 11. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇప్పుడు 10 అని ఇచ్చారు, 10 కూడా కాదు 3 అని ఇచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, రన్. ఇక్కడ మీరు ఇచ్చేటప్పుడు 1 2 3 4 5 6 7 8 అని ఇస్తున్నారు. ఓకే, సో ఎంటర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సబ్ స్ట్రింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఏమి ఇచ్చాను నేను అక్కడ 3 ఇచ్చాను. 3 అంటే సో ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 0, 1 అంటే 0 2 3 4 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సో మనకు రిమైనింగ్ నెంబర్స్ అన్ని ఇచ్చేసింది. ఒకవేళ మీకు పర్టికులర్ పొజిషన్ దగ్గర నుంచి అంటే సబ్ స్ట్రింగ్ ని యూజ్ చేసినప్పుడు సబ్ స్ట్రింగ్ అనే మెథడ్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఆ సబ్ స్ట్రింగ్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు మీరు 2 పారామీటర్స్ పాస్ చేయొచ్చు. అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఆ ఇండెక్స్ అనేది ఎక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో ఆ ఎలిమెంట్స్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకు స్ట్రింగ్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్ అని వస్తుంది. మనం ఇవ్వాల్సిన దానికంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అందులో ఏవైతే తీసుకుంటున్నామో అందులో ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఎప్పుడైతే మనకు వస్తున్నప్పుడు స్ట్రింగ్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు అన్ని ఎగ్జెప్షన్స్ అన్ని క్లియర్ కదా, ఏ ఎగ్జెప్షన్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో వస్తుంది, సో అన్ని మీకు క్లియర్ గా అర్థమైందా? డౌట్ ఏమైనా ఉంటే అడగాలి. సార్ ఇప్పుడు లాస్ట్ చెప్పారు కదా ఒకసారి చెప్పండి. 3 ఇచ్చారు కదా సబ్ స్ట్రింగ్ 3. సబ్ స్ట్రింగ్ అనే మెథడ్ మనం ఎందుకు యూజ్ చేస్తామనంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక టెక్స్ట్ రాసావు 10 నెంబర్స్ ఒక టెక్స్ట్ లో చాలా వరకు నువ్వు తీసుకున్నావు. ఓకే, సో దాంట్లో ఐఎమ్ లెర్నింగ్ జావా అని రాసావు. ఓకే, సో అందులో నుంచి నువ్వు ఓన్లీ జావానే కావాలనుకుంటున్నావు లేకపోతే లెర్నింగ్ జావానే కావాలనుకుంటున్నావు. ఓకే, సో అలా వచ్చినప్పుడు అదేమవుతుందనంటే నువ్వు లెంత్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఒక స్ట్రింగ్ తీసుకుని నెంబర్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇక్కడ నేను నెంబర్ ఫార్మాట్ కింద కన్వర్ట్ చేస్తున్నా కాబట్టి ఇస్తున్నా. సో ఓకే, దీన్ని ఒకసారి నేను కమెంట్ చేసేస్తాను. మీరు ఇక్కడ మల్టిపుల్ లైన్స్ ఒకేసారి కమెంట్ చేయొచ్చు. ఎలా అంటే జస్ట్ షిఫ్ట్ కంట్రోల్ స్పేస్ పట్టుకుంటే కంట్రోల్ షిఫ్ట్ స్లాష్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు ఏదైతే కమెంట్ చేయాలనుకున్నా అది కమెంట్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ 10
3 అనేది ఇచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇన్పుట్ నుంచి ఇచ్చేటప్పుడు ఐ యామ్ లెర్నింగ్ జావా అని ఇస్తాను. ఎగ్జాంపుల్ హాయ్ స్పేస్ ఐ యామ్ లెర్నింగ్ జావా. ఓకే, సో ఇక్కడ ఏంటి, నాకు ఓన్లీ జావా వర్డ్ కావాలి దాంట్లో నుంచి. ఈ లర్నింగ్ అవసరం లేదు, ఐఎం అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో ఓన్లీ నాకు ఇదే కావాలి. స్ట్రింగ్ లో నుంచి స్ట్రక్ స్ట్రింగ్ ఓన్లీ జావా అనే వర్డ్ కావాలి. జావా అనే వర్డ్ యొక్క ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హాయ్, సో ఇండెక్స్ అనేది 0 నుంచి తీసుకుంటే 0 1 2 స్పేస్ కూడా 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, సో 15 16 అని ఇస్తే మనకు అక్కడ నుంచి స్టార్ట్, అంటే మీరు ఏదైతే సబ్ స్ట్రింగ్ లో నెంబర్ ఇస్తున్నారో ఆ ఇచ్చిన దాన్ని బట్టి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి రిమైనింగ్ ఏదైతే ఉందో అది వస్తుంది. సో ఇప్పుడు నాకు ఇందులో నుంచి ఓన్లీ జావా ఒకటే కావాలి. ఓకే, సో సేవ్, మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఇస్తున్నా హాయ్ ఐ యామ్ లర్నింగ్ జావా. ఇక్కడ సబ్ స్ట్రింగ్ ఎక్కడ నుంచి ఇచ్చాను, 3 ఇచ్చాను. అంటే నీకు అవుట్పుట్ లో ఏం డిస్ప్లే అవుతుంది, ఐ యామ్ దగ్గర నుంచి ఐ యామ్ లర్నింగ్ జావా అనేది వస్తుంది. ఓకే, సో ఐఎమ్ లర్నింగ్ జావా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు జావా ఓన్లీ జావా ఒకటే కావాలి. సో రిమైనింగ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, 1 ఇక్కడ 3 స్పేస్ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఓకే, 4 లర్నింగ్ ఎన్ని ఉన్నాయి, 3 6 8 ఉన్నాయి. ఓకే, 12 13. ఓకే, టోటల్ 16 నువ్వు ఇక్కడ ఇస్తే అప్పుడు నీకు జావా దగ్గర నుంచి వస్తుంది. ఐ యామ్ లర్నింగ్ జావా. ఓకే, సో అప్పుడు నువ్వు 16. ఒకవేళ ఇప్పుడు దీని యొక్క లెంత్ నీకు ఎప్పుడు ఎగ్జెప్షన్, ఆ ఎగ్జెప్షన్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎప్పుడైతే మీరు లెంత్ ఇంకా ఎన్ని మిగిలి ఉంది ఇక్కడ 4 అంటే 20, టోటల్ 20 క్యారెక్టర్స్ ఉన్నాయి. మీ యొక్క స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత 20, కానీ మీరు ఇక్కడ ఇచ్చేది ఏం చేస్తున్నారు అంటే 20 కాకుండా అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు. ఓకే, సో 20 అంటే అప్ టు 19 క్యారెక్టర్స్, అంటే దాని యొక్క హైయెస్ట్ లెంత్ వచ్చేసి 19, ఇండెక్స్ వచ్చేసి 19, కానీ మీరు ఇక్కడ 20 అనేది ఇస్తున్నారు. ఓకే, సో సేమ్ టెక్స్ట్ మళ్ళీ ఇస్తున్నాం. ఓకే, కరెక్ట్ 20 ఉన్నాయి. సో లెంత్ ఓకే 21 సరిపోయింది. అక్కడికి మీరు అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు సేవ్, ఇవ్వాల్సిన ఇండెక్స్ రేంజ్ కంటే ఎక్కువ ఇచ్చారు అనుకోండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే అది స్ట్రింగ్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ దాని యొక్క లెంత్ ఎంత 20, సో లెంత్ వరకు మీరు ఇవ్వచ్చు. 20 కాకుండా దానికంటే ఎక్కువ 21 ఇస్తాను, అంటే మీరు ఇక్కడ ఇచ్చింది ఎంత 21, సో ఎండ్ అనేది 20కి కంప్లీట్ అయిపోతుంది. అంటే మీరు ఇక్కడ ఇస్తున్న క్యారెక్టర్స్ ఏవైతున్నాయో 20కి అయిపోతుందని చెప్తుంది. దాని యొక్క లెంత్ కూడా 20, కాబట్టి మనకు అవుట్పుట్ లో ఏం డిస్ప్లే అవ్వదు. ఎప్పుడైతే మీరు 20 తీసుకున్నారో 20 వరకు స్టాప్, ఇంకా అంటే ఇక్కడ వరకు స్టాప్ అయిపోతుంది. దాని తర్వాత నుంచి అది డిస్ప్లే చేస్తుంది కాబట్టి, సో 20 వరకు ఓకే, అక్కడ వరకు ఓకే. సో ఎప్పుడైతే మీరు దానికంటే ఎక్కువ తీసుకుంటున్నారో అప్పుడు ఇండెక్స్ ప్రాబ్లం వస్తుంది, కాబట్టి స్ట్రింగ్ అవుట్ ఆఫ్ బౌండ్ ఇండెక్స్ ఎక్సెప్షన్ అని వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఐ యామ్ లర్నింగ్ జావా అని కొట్టిన తర్వాత ఎంటర్ కొడతాం కదా సార్. స్కానర్ తీసుకున్నందుకు మనం ఎంటర్ అనేది క్లిక్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇన్పుట్ నుంచి మనం ఏమైతే వాల్యూ ఇస్తున్నామో, సో అక్కడికి ఒక వాల్యూ ఇచ్చిన మనకి కంపైలర్ తెలియాలి కదా, సో అందుకోసం మనం ఎంటర్ క్లిక్ చేస్తాం. ఓకే సార్.